హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ శివజ్యోతి. ఇప్పుడు మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన శివాజీ మాటలు. శివాజీ ఒక దండోరా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారాయి. అక్కడ ఉన్న యాంకర్‌తో మీ డ్రెస్ చాలా బాగుందమ్మా అంటూ చెప్తూ, ఇంకా అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి అంటూ కూడా తను మాట్లాడే వ్యాఖ్యలు. అక్కడ ఉండే వారికి కూడా చాలా ఇన్‌కన్వీనియన్స్‌గా ఉండేలా తను వ్యాఖ్యలు చేశారు. దానిపై ఇప్పుడు మనం సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారితో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే శివజ్యోతి. సార్ ఏంటి సార్ అలా ఒక అమ్మాయిని ఒక పర్టిక్యులర్‌గా ఒక అమ్మాయి అనే కాకుండా మొత్తం అమ్మాయిలు మొత్తాన్ని కలిపి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? నిజంగానే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి అంటే ఆ వీడియో చూసినప్పుడు నేను గూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి, ఇంకా చెప్పాలంటే ఒక రకమైన షాక్ గురయ్యాను. అంటే శివాజీ లాంటి ఒక నటుడు ఇంతవరకు కూడా ఆ తరహాలో మాట్లాడలేదు. అంటే ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో అంటే ఈ మధ్య కాలంలో ఒక సంస్కృతి పేరు మీద మోరల్ పోలీసింగ్ అనేది ఎక్కువైపోతూ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి, ఎలా కనిపించాలి అనే దాని మీద మగవాళ్ళు స్పీచ్‌లు ఇవ్వటం అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో శివాజీ కూడా చేరటం. తను ఒక నటుడు. హీరోగా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆ సినిమాల్లో తను పాటల్లో డాన్స్‌లేశాడు. అప్పుడు హీరోయిన్‌ల డ్రెస్సులు ఎలా ఉండేవో ఆయనకు గూడా తెలుసు. ఆయనకు ఒకవేళ నిజంగా ఉంటే గనక ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు అని అనిపిస్తే అప్పుడే ఆయన ఖండించొచ్చు. కానీ ఆయన ఎంజాయ్ చేసినంత కాలం ఎంజాయ్ చేశాడు. హీరోగా ఉన్నప్పుడు తోటి హీరోయిన్‌లతోటి డాన్స్‌లేసాడు, స్టెప్పులేసాడు. శృంగారపరమైనటువంటి సన్నివేశాల్లో నటించాడు. ఇప్పుడు హీరో కాదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. అంటే హీరోగా ఆయనకు మార్కెట్ లేకపోవటం వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఇది శివాజీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. బాగా నేను ఆయనకి బాగా తెలిసిన వ్యక్తినే. అయినప్పటికీ కూడా నేను ఈ విషయంలో శివాజీని ఆయన్ని సపోర్ట్ చేయదలుచుకోలే నేను. అంటే సపోర్ట్ చేయని విధంగా ఆయన మాటలు మాట్లాడాడు. అందులో ముఖ్యంగా ఆయన వాడినటువంటి ఒక 2 మాటలైతే మరీ చాలా హర్టింగ్‌గా ఉన్నాయి సార్. అమ్మాయిలకు చాలా తీవ్రమైనటువంటి హర్టింగ్. బాధను కలిగించే విధంగా ఉన్నాయి. అలా చాలా తప్పు పదప్రయోగం చేశాడాయన. దాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయటం. ఆయన మాట్లాడినప్పుడు, ఆ మాటలు ఉపయోగించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి సభికులు, ఆళ్ళు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కావచ్చు, ఎదురుగా కూర్చున్నటువంటి ఆళ్ళు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు. వాళ్ళందరూ కూడా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారంటే, అసలు మనం ఎట్లా అయిపోతుంది? ఎటువైపు వెళ్తున్నాము? అంటే దేనికైనా సరే ఒక గీత ఉండాలి అనే దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సహజంగా బట్టలు విప్పుకొని ఎవరన్నా వెళుతూ ఉంటే అది అసహ్యకరంగానే ఉంటుంది. దానికి ఒక లైన్ ఉంటుంది. కానీ అసలాయన మాట్లాడినటువంటి మాటలు అసలు తీరు. ఎందుకు తను ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? స్పీచ్ అయిపోయిందాయన. 'దండోరా' సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. 25వ తేదీ ఆ సినిమా విడుదలకు ముందు ఒక చిన్న సినిమానే అది. సినిమా విడుదలైన తర్వాత పెద్ద సినిమా అవుతుందని చెప్పి చాలా బాగా ఆ సినిమా గురించి మాట్లాడాడు. అదంతా ఓకే. అయిపోయిన తర్వాత మళ్ళీ తన స్పీచ్ తర్వాత మైక్‌ని అక్కడ ఉన్నటువంటి యాంకర్‌కి ఇస్తూ, ఆమె డ్రెస్ చూసి, ఆమె శారీ వేసుకున్న తీరు ఆయనకు నచ్చి, నిజానికి అదే యాంకర్ గురించి చెప్పాలంటే ఆమె గతంలో ఆయన ఏదైతే ఉపమానాలు పెట్టి మాటలు మాట్లాడాడో, అలా ఆమె డ్రెస్సులు ఇదివరకు ఏసుకున్న అమ్మాయే. నేను ఆ పేర్లు కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ ఆయనకి కనిపించి ముచ్చట అనిపించిందనమాట ఆయనకి. ఎందుకని ఆ అమ్మాయి చక్కటి చీరకట్టులో కనిపించింది. నో డౌట్ చీరకట్టు అనేది చాలా అందంగానే ఉంటుందది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అంటే అవి కనిపించేలా నాకు అలాంటి మాటలు గూడా రావట్లేదది. ఆయన ఉపయోగించినటువంటి ఇంకొక మాట అన్నాడు. దరిద్రపు ముండల అనే మాట ఒకటి మా మాట్లాడాడు. అది గూడా చాలా చాలా తప్పు పదప్రయోగం. అలా మాట్లాడకూడదది. మళ్ళీ ఇంకేదో స్టార్టింగ్‌లో లాగి పీకుతామన్నాడు. అంటే నేనేం పట్టించుకోను. అక్కడ ఏదైనా చేస్తే లాగి పీకుతామని. ఏంటంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేశాడు శివాజీ.
అదే వేదిక మీద ఆమెతో పాటు, ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేసినటువంటి బిందు మాధవి లాంటి ఆర్టిస్టులు గూడా, లేడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. నవదీప్ అయితే అతను ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు తల మనిషి వెనక్కి తిరిగిపోయాడు. అంటే అతనికి గూడా అవి నచ్చలేదు అలా. అలా మాట్లాడటం తప్పు అనే సెన్స్ ఆయనకు ఉంది నవదీప్‌కి. అందుకని అతను వెనక్కి తిరిగాడు. అంటే అతనికి గూడా ఇబ్బంది కలిగించింది. ఇలా ఇలా ఏంది ఇలా మాట్లాడుతున్నాడని అనిపించిందనుకుంటా. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ శివాజీ మాట్లాడినటువంటి ఆ మాటలు, స్త్రీ అంటే ప్రకృతి, ఏవో మనం వర్ణనల్లో వర్ణించుకునేటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. సో, దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు గూడా ఈ మధ్య పెరుగుతున్నారు. మమ్మల్ని ప్రకృతితో పోల్చాల్సిన అవసరం లేదు. స్త్రీని స్త్రీనిగానే చూస్తే చాలు. మా డ్రెస్సులు ఎలా వేసుకోవాలో మాకు తెలుసు. మీరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనసూయ స్పందించారు దాని మీద. ఒక ఇన్‌సెక్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు అని ఆమె చెప్పింది. అంటే పూర్తి ఒకరు నా శరీరం నా ఇష్టం, నా డ్రెస్సులు నా ఇష్టం అని అలా భావించడంలో తప్పేమీ లేదు కానీ, అక్కడ కూడా గీత ఏదైతే నేను చెప్పానో మనం దేనికైనా సరే అతి అనేది సర్వత్ర వర్జేత్ అంటామాట. అతి సర్వత్ర వర్జిత్. అన్ని చోట్ల పనికిరాదు. కొంత మేరకు ఉండాలి. అలా అని చెప్పేసి నువ్వు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని ఎవరిని కూడా నువ్వు గీత గీయకూడదు. వాళ్ళు ఆక్షేపించకూడదు. అది వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి తెలుసు. నీకే కాదు. సెన్సార్‌షిప్ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెన్సార్‌షిప్ ఉండాలి. నీ మాటలకు సెన్సార్‌షిప్ లేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు మనం అనొచ్చు గదా! నువ్వు మాట్లాడిన మాటేంటి? నీకుందా అసలు అదుపుందా నీ మాటల మీద? అదుపు లేని హ్మ్. అంటే బట్టలు కురచగా వేసుకుంటారనో లేతే ఇంకోటేదో నువ్వు మాట్లాడావు కదా! మరి అదేది నీకు గూడా వర్తిస్తుంది గదా! నువ్వు మాట్లాడే భాషకు కూడా వర్తిస్తుంది గదా! నువ్వు మాట్లాడిన వేష భాషల గురించే గదా! వేషం గురించి మాట్లాడావు. మరి నీ భాష ఏంటి? నీకు గూడా అప్లై అవుతుంది గదా! అందుకనే ఆ అమ్మాయి ఆమె అనసూయ ఎందుకంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించినటువంటి ఏదైతే తను ఎక్కడికైనా వెకేషన్స్‌కి వెళ్ళినా వాటికి చాలా బోల్డ్ ఫోటోలే, వీడియోసే ఆమె పోస్ట్ చేస్తారు. దాని మీద ఎప్పుడూ కూడా ఒక రగడనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఆమె ఎన్నో సార్లు సమాధానాలు గూడా చెప్పింది. ఇక్కడ శివాజీని ఆమె ఒక పక్కన ఒక నటుడిగా గౌరవిస్తూనే ఆయన మాటల్ని ఆమె ఖండించింది. అట్లాగే చిన్మయి శ్రీపాద. చిన్మయి మనకు తెలుసు. తను ఒక ఫెమినిస్ట్‌గా ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి ఎక్కడైనా సరే కొంచెం తప్పుగా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి ఒక మహిళగా మనకి చిన్మయి తెలుసు. పేరు పొందినటువంటి సింగర్ కూడా. ఆమె కూడా తప్పుపడుతూ ఆమె అంటే సహజంగానే ఆమె మాట్లాడింది. కానీ వీళ్ళు కాకుండా మంచు మనోజు శివాజీ పేరెత్తకుండా తన సోషల్ మీడియాలో అతని తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పేసి తను ఏదైతే ర చెప్పాడో అది ఇప్పుడు చాలామంది మనసులను గెలుచుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనా శివాజీ అలా అనటం అనేది తప్పు. ఆయనకి అవసరం లేదు. ఎదుటి వాళ్ళ గురించి అది గూడా అంటే ఒక మంచి మాటలు సలహాలివ్వచ్చు. కానీ ఆ ఇచ్చేదానికి ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా ఆ సలహాలు, సూచనలివ్వచ్చు. అప్పటికి గూడా ఎవరైతే అంటే ఆడవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోను గానీ, బట్ ఆయన ఉపయోగించిన భాష ఏదైతే ఉందో, పదాలేవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేను కూడా ఏమాత్రం కూడా సపోర్ట్ చేయను అలాంటి లాంగ్వేజ్‌కి. ఆహ్, నేను నా సోషల్ మీడియా దాంట్లో నేను పెట్టేసాను అప్పుడే. ఇలా అసలు ఇది ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. అంటే 'మంగపతి' అనే ఒక క్యారెక్టర్ చేశాడు 'కోర్ట్' అనే సినిమాలో. అవును సార్. దాంట్లో అందరిని కూడా రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి చూస్తా ఉంటాడు. ఆ పాత్ర నుంచి ఇంకా బయటికి రానట్టుందని చెప్పేసి. శివాజీ గూడా తెలుసుకోవాలి. అంటే తనేమి సంస్కృతి పరిరక్షకుడేం కాదిక్కడ. సంస్కృతి అనే దానికి కూడా చాలా ఉంది. ఏది సంస్కృతి? ఏది కుసంస్కృతి? దీని మీద గూడా డిబేట్లు నడుస్తున్నాయి. డిస్కషన్స్ నడుస్తున్నాయి. నీ నీ అభిప్రాయం నువ్వు చెప్పడంలో తప్పు లేదు. కానీ దాన్ని ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛని పరిహరించే విధంగా ఉండకూడదు. వాళ్ళకి కష్టం కలిగించే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని ఆయన గ్రహిస్తే బావుంటదని నేను అనుకుంటూ ఉన్నాను. సో, ఇప్పటికే 'బిగ్ బాస్' ద్వారా మంచి ఆదరణ పొందారు శివాజీ గారు. సో, ఇప్పుడు తన చేసిన కమెంట్స్‌కు సోషల్ మీడియాలో సార్ మీరు చాలా మంచిగా చెప్పారు అంటూ అని
చేసిన వ్యాఖ్యలే నిజానికి వినడానికి కూడా చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉన్నాయి. అటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానిపై మీరేమంటారు సార్? సోషల్ మీడియా అదే చెప్తున్నా, ఈ మధ్య కాలంలో మనం చూస్తే కొన్ని సంవత్సరాలుగా సమాజం కూడా 2 వైరి వర్గాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది తటస్థులుగా కూడా ఉండొచ్చు. అంటే సంస్కృతి పరిరక్షకులం అని ఒక బ్యాచ్ తయారవుతా ఉంది. అలాగే వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని వెంటనే ఖండించేటువంటి ఇంకో వర్గం కూడా తయారవుతుంది. ఇప్పుడు శివాజీని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళకి మించినటువంటి సంఖ్యలో శివాజీని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ఒక మన సొసైటీ ఏదైతే ఉందో విమర్శించే వారి కన్నా కూడా సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువున్నారు. ఎందుకంటే వీళ్ళు గూడా అదే దారిలో ఉండారు గాబట్టి, హ్మ్. అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి ఇక్కడ ఉంటుంది గదా! ఆలోచన. అంటే ఆలోచన ధోరణి అంతా కూడా ఇప్పుడు అటువైపే ఉంది. సాధ్యమైనంత వరకి ఆడవాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఇప్పుడు ఎక్కువగా మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంది. శివాజీ కూడా అదే కోవలో ఆడవాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేటువంటి మనస్తత్వంతోటే వాళ్ళ వేషం, వాళ్ళ భాష, ఆయన నిజంగా స్టార్టింగ్‌లో వేష భాషలని చెప్పి మాట్లాడాడు. కానీ తనే అదుపు తప్పి ఆ భాష విషయంలో అలా మాట్లాడాడు. అదే సొసైటీలో ఇప్పుడు ఏది మంచి, ఏది చెడు అనేటువంటి త్రాసు ఏదైతే ఉందో, నాకైతే ఇప్పుడు అది చెడు వైపు కొంచెం ఎక్కువగా మొగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మంచి పైకి వెళుతా ఉంది. చెడు ఎక్కువైపోయినప్పుడు అంతే గదా! సో, అలాంటిదే జరుగుతూ ఉంది ఇప్పుడు సొసైటీలో. మనం అందుకనే ఏ ఒక్క మంచి మాట చెప్పినా గానీ, దాన్ని సమర్థించే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళుంటారు. ఎక్కువైపోతున్నారు. అదే ఏదైనా సరే ఒకళ్ళు ఇలాంటి మాటలు చెప్తా ఉంటే, శివాజీ ఏదైతే లాంగ్వేజ్ వాడి మాట్లాడాడో, దాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య ఎక్కువవుతా ఉంది. సో, ఇది ఇ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో అతను ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి విషయం. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడనటువంటి విషయం అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. శివాజీ తెలుసుకుంటాడో లేదో తెలీదు. ఎందుకంటే అతను స్టార్టింగ్‌లోనే చెప్పాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, లాగి పీకుతామన్నాడు అనే భాష గూడా ఆయన మాట్లాడాడు. సో, ఇంకా రాబోయే రోజుల్లో అతని నుంచి బహుశా నేను అనుకోవటం ఇలాంటి ఒక సంస్కృతి పరిరక్షణ ఉద్యమకారుడిగా మారుతాడేమో అనే డౌట్ కూడా నాకు వస్తూ ఉంది. అంటే ఎవరు ఎలాంటి వేషం, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏంటి, ఎవరు ఎలా నడుచుకోవాలి, ఇయి గూడా గీతలు పెడతాడేమో ఆయన రేపొద్దున లైన్స్ గీస్తాడేమో. అలాంటి మనస్తత్వం ఈ మాటలను బట్టి నాకైతే అలా అనిపిస్తుంది. అలా అర్థమవుతుంది నాకు కూడా. మరి అతను గనక తను మాట్లాడేది ఎందుకంటే కొంతమంది ఈ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. తను మాట్లాడిన దాంట్లో కొంతవరకు ఏదైతే అతను ఇలా ఇలా ఉండాలి అని మాట్లాడినో సూచనలయితే చేయొచ్చు. కానీ ఈ భాష మాత్రం చాలా తప్పుడు భాష అనే విషయాన్ని ఆయన తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఆయన తర్వాతైనా సరే గ్రహించుకొని తన మాటలకి తను ఏదైతే ఉపయోగించాడో భాష, దానికి తను సారీ చెప్తే బావుంటదని చెప్పేసి ఇలాంటి మాటలు ఉపయోగించినందుకు సారీ చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఇదండి. శివాజీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా సెలబ్రిటీస్, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో, దీనిపై శివాజీ గారు రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. సో, ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.